డెఫినెట్లీ ఖచ్చితంగా మనం ఈ డిబేట్ ఇంకా ముందట కొనసాగిద్దాం కాబట్టి ఖచ్చితంగా మీ వద్దకు వస్తానండి. ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం సుధాకర్ శర్మ గారు, మా చీఫ్ అడ్వైజర్ అయినటువంటి సుధాకర్ శర్మ గారు ఉన్నారు. ప్రస్తుతం సుధాకర్ శర్మ గారు మీరు విన్నారు. మనకు సంబంధించిన సూర్యనారాయణ గారు టీడీపీ అధికార ప్రతినిధి ఏమన్నారంటే, రెండు రాష్ట్రాలు నాకు రెండు కళ్ళు లాంటివి, ఎప్పుడు కూడా నేను అధికారంలో ఉన్నప్పుడు కానీ అంటే చంద్రబాబు, మా సూర్యనారాయణ గారు ఏమన్నారంటే, చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఏమీ లేదు, తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంబంధించిదే మాట్లాడు కానీ ఎప్పుడు కూడా ఆంధ్రను తెలంగాణ వేరు చేసి మాట్లాడలేదు. ఈ ఏదైతే మిగులు జలాలు సముద్రంలో కలుపుతున్నాయో ఆ సముద్రంలో కలుస్తున్న జలాలను మాత్రమే ఈరోజు రాయలసీమ ప్రాంతానికి తరలించే విధంగా అనుసంధానం చేస్తున్నాం కృష్ణాది అని చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవము, మీరు దీన్ని ఎలా విశ్లేషిస్తారండి యాజ్ ఎ చీఫ్ అడ్వైజర్ ఆఫ్ ఫోర్స్ టీవీ? నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు మనం ఆలోచన చేస్తే రివర్ యూనిఫికేషన్ ఈజ్ ఎ వండర్ఫుల్ ప్రాసెస్ థియరిటికలీ, బట్ ప్రాక్టికలీ ఇట్ నీడ్స్ ది ఫుల్లెస్ట్ ఫెయిత్ అమాంగ్స్ట్ ఆల్ ది కనెక్టెడ్ పార్టీస్. ఇది చాలా ముఖ్యం. ఎందువల్ల అంటే ఉభయ తెలుగు రాష్ట్రాలకు ప్రకృతి ప్రసాదించినటువంటి రెండు దివ్య వరాలు కృష్ణానది, గోదావరి నది. మరి ఈ నేపథ్యంలో తెలుగు ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి అంటే ఈ రెండు నదుల యొక్క జలాల్ని ఏ విధంగా అయితే మనకు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉందో దాని ప్రకారం కనుక మనం వెళ్ళినట్లయితే ఎటువంటి హ్యాజిల్ ఫ్రీగా మనం నిర్మాణాలు చేసుకోవచ్చు. అలాగే మనకు కావాల్సినటువంటి, ఎందుకంటే విత్ టైం మనకు ఎన్నో మార్పులు అవసరం అవుతాయి. ఎందువల్ల అంటే జనాభా పెరుగుతుంటుంది, అలాగే అవసరాలు పెరుగుతుంటాయి, అలాగే భౌగోళికమైనటువంటి మార్పులు కూడా ఏర్పడుతున్నటువంటి ఈ జియో ఫిజికల్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా మనం ఎన్నో రకాలైనటువంటి మార్పులు చేసుకోవాలి మనం కూడా. మరి ఈ నేపథ్యంలో మనం చూసినట్లయితే ఇప్పుడు వివాదం అంతా కూడా ఎక్కడ ఉందంటే, ఈ నీళ్లు తీసుకోవటం వల్ల ఏపీ ఏదైతే క్లెయిమ్ చేస్తోందో దానివల్ల తెలంగాణ ప్రజలకు ఏదైనా ఇబ్బంది ఉందా? ఎందువల్ల అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ మనకు బోర్డు ఇచ్చినటువంటి, ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి దాని ప్రకారం 968 టీఎంసీ తెలంగాణకు వస్తే 518 టీఎంసీ ఏపీకి వస్తుంది. అలాగే రిపేరియన్ రైట్స్ అని ఉంటాయి. మనం ఇక్కడ అందరూ కూడా రివర్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు కాబట్టి రిపేరియన్ రైట్స్ అంటే ఒక నది ప్రవహించేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా కొన్ని సౌలభ్యాలు ఉంటాయి. మన జమీల్జీ చెప్పినట్లు 70% ఆఫ్ ది రివర్ ఫ్లోస్ ఇన్ తెలంగాణ కాబట్టి వాళ్లకు ఉన్నటువంటి రైట్స్ ఎక్కడ కూడా భంగం కాకుండా మనం గనక మిగతా మనకు ఏదైతే అలాటెడ్ అండ్ అపోర్షన్డ్ పార్ట్ ఉంటుందో దాన్ని ఆంధ్రప్రదేశ్ కనుక వాడుకుంటే నిజంగా రెండు ప్రాంతాలు కూడా అద్భుతంగా అన్నపూర్ణ సీమలుగా మిగిలిపోతాయి. ఇక్కడ మనం అందరూ కూడా ఈరోజు చర్చా కార్యక్రమంలో మనం ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళుగా కాకుండా, అలాగే ఒక పార్టీకి చెందిన వాళ్ళుగా కాకుండా ఉన్నటువంటి జలాల్ని నిజంగా మనం ఇప్పుడు అనుకున్నటువంటి ఈ బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా ఎలా తీసుకెళ్తున్నాం, దానివల్ల నిజంగా మనకి ఇక్కడ ఫారెస్ట్ క్లియరెన్స్ యాక్ట్ కూడా మనకు ఒకటి వస్తుంది. ఎందువల్ల అంటే మనం చూసినట్లయితే నియర్లీ ఈ ప్రాజెక్టులో బనకచెర్లలో 17,000 ఏకర్స్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ మనకు అవసరం ఉంది. 40,000 ఏకర్స్ ఏమో నార్మల్ ల్యాండ్ అవసరం ఉంది, అలాగే 17,000 ఏకర్స్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ అవసరం ఉంది. మరి ఎన్వైర్న్మెంటల్ క్లియరెన్స్ కావాలి, ఫారెస్ట్ ల్యాండ్ యొక్క యాక్ట్ అనేది చాలా స్ట్రింజెంట్గా ఉంటుంది కాబట్టి మనం ఇక డిపిఆర్లో అది చూపించవలసినటువంటి ఆవశ్యకత ఉంది. అలాగే ఇప్పుడు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ కూడా కేంద్రం యొక్క అప్రూవల్ రావాల్సి ఉంది. మరి ఈ నేపథ్యంలో అసలు ఇక్కడ మనం ఒకటి అనుకున్నాం, ఇట్ ఈస్ మ్యాండేటరీ టు హ్యావ్ ది ఫుల్లెస్ట్ ఫెయిత్ అమాంగ్స్ట్ ఆల్ ది పార్టీస్ అని. ఇక్కడ తెలంగాణ ఉభయ రాష్ట్రాలు ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ముందే ఈ విధంగా మేము అనుకున్నాం అనేటువంటి ఒక సూచన తెలంగాణ రాష్ట్రానికి అందిందా? మరి అందిన తర్వాత తెలంగాణ రాష్ట్రం దీనిపై ఎటువంటి ఆలోచన చేసింది, అలాగే తాను ఎటువంటి రిప్లై ఇచ్చింది, రెస్పాన్స్ ఇచ్చింది? ఈ ట్రాన్స్పరెన్సీ ఇక్కడ చాలా మనం కోల్పోతున్నాం. అసలు ఈ ఇష్యూకు మూల కారణం ఈ ట్రాన్స్పరెన్సీ లేకపోవడం అని నేను భావిస్తున్నాను. కాబట్టి పెద్దలందరి యొక్క ఆలోచన చాలా ఉత్తమమైంది, ఉదాత్తమైంది, ఉన్నతమైంది. కానీ ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్ట్ అది రివర్కి సంబంధించినటువంటి ఒక రైట్స్ విషయంలో మనం ఎప్పుడైతే మాట్లాడుతుంటామో మనం అనుకున్నదే కరెక్ట్ అని ఎప్పుడు అనుకోరాదు. ప్రతిదానికి కూడా ఒక వ్యవహారం ఉంటుంది, ఒక మెథడ్ ఉంటుంది. కాబట్టి దాని ప్రకారం మనం అందరం వెళ్దాం, నీటిని మనం సద్వినియోగపరుచుకుందాం, ఉభయ రాష్ట్రాలను కూడా మనం సస్యశ్యామలం చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం